ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా. మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మనమందరము కూడా సంతోషిస్తున్నాము కదా. జీవము గల దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడని నమ్ముతున్నావా? ఈరోజు మరి ఎంతమంది బిడ్డలైతే దుఃఖములో ఉంటున్నా అనేక విషయములలో వాని గురించి ప్రార్థిస్తున్నావా? మరి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయం లేగానే వారి పిల్లలు సంతోషించాలని, అనేకమైన కుటుంబాలు సంతోషించాలని, మరి ఒక దినం మన ప్రభు మనకిచ్చున్నాడని మనమెంతో సంతోషించి ఆనందించాలి కదా. మరి కలువరి ప్రేమ అనుదినము ప్రతి కుటుంబం గురించి మరి దేవుని చిత్తము, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు వారిపైన, వారి పిల్లలపైన ఉండాలి ప్రభువా. ఎందుకంటే ప్రభువా, మీరొచ్చేంత వరకు నీ బిడ్డలు జీవాధిపతి యేసయ్య నామములను సత్యములను తెలుసుకొని నీతిమంతులుగా పిల్లలుగా పెరిగి ఓలియ మొక్కలుగా, ద్రాక్షవలిగా వారందరూ ఫలించాలని కలువరి ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబంతో సంతోషముతో ఆనందిస్తున్నట్టు ప్రతి కుటుంబానికి దేవుని వర్తమానములు అందించున్నట్టు మన గొప్ప దేవుని బట్టి ఈరోజు మనం సంతోషిస్తున్నామా, ఆనందించున్నామా? అట్లంటే ప్రభు ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ప్రభు మాట్లాడిన మాటను బట్టి మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహాయమునకు మిమ్మలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కుమారుని సహాయమునకు నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మరి నమ్మదగిన వాడు ఎవరైనా యెహోవా తండ్రి తన కుమారునికి సహాయంగా మీరందరూ ఉండాలని నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు మరి నమ్మదగిన దేవునితో నువ్వు సంతోషిస్తున్నావా, ఆనందిస్తున్నావా? అలాంటే నీ కుటుంబంలో సంతోషమే కదా. మరి ఈరోజు మరి ఎంతమంది అయితే ఈ లోకములో నమ్మదగినట్టు మన దేవుడు తన కుమారుని కోసము నన్ను పిలుచుకొని మనందరినీ ఎన్నుకున్నాడు. ప్రపంచానికి తన కుమారుడిచ్చున్న సువార్తను బట్టి ఆ సువార్తను మరి తన శిశువులకు ఇచ్చుండగా తన శిశువుల ద్వారా అందించబడినట్టు సువార్తను ఈరోజు నేను కూడా అనేకమైన మూల ప్రాంతములో, పల్లె ప్రాంతములలో, సిటీలలో, అనేక పట్టణములలో ఆయన వర్తమానమును మనం అందచేసి బిడ్డలుగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు కలువరి ప్రేమ మినిస్ట్రీ అనేక జనులకు ఆయన మార్గమును తెలియపరచాలనే ఉద్దేశమే కానీ మరి ఏరే ఉద్దేశము లేదు. ఎందుకంటే ఈ లోకములో మన ప్రభు రాబోచుండగా మన ప్రభు అయిన యేసయ్య మనకు తన తండ్రి కుమారుణ్ణి నమ్మదగిన దేవుడు మనకిచ్చిన్నాడు. ఎందుకు ఇచ్చున్నాడంటే మీరందరూ నువ్వు బాగుండాలని, ఈ లోకంలో ఆయన ఆరోగ్యము కలిగి ఉండాలని, ఈ లోకంలో రక్షణ పొందుకొని ఉండాలని, ఈ లోకంలో ప్రతి కుటుంబము ఐక్యత కలిగి జీవించాలని, ప్రతి కుటుంబంలో దేవుని మహిమతో ఉండాలని, దేవుని కృపతో ఉండాలని దేవుడు తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తుని మన అందరి కోసము ఆయనను అనుగ్రహించి అని అంటున్నాడు. ఎవరు ఈయన? నమ్మదగిన తండ్రి. నమ్మదగిన తండ్రిని బట్టి ఈరోజు నువ్వు సంతోషిస్తున్నావా, మరి ఆనందించున్నావా? కుమార్తె, నీలో నువ్వు ఆలోచన చేసుకో. నా కోసము నేను ఎవరని తెలియదు, అయినా నీ ఇంటికి వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. నీ హృదయంలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను ప్రేమించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒకవేళ చెడుతనములో ఉంటే, చెడిపోయి ఉంటే నేను బాగుపరచాలంటున్నాడు. ఎంత మంచి దేవుడు ఈయన! నమ్మదగిన దేవుడు తన అత్యధిక కుమారుని మన కోసము ఆయన పంపించి ఈయనకు మీరందరూ కూడా సహాయంగా ఉండమని ఈరోజు మనందరిని ప్రేమించి మనకు ఆయన కృపను ఇచ్చున్నాడు. కృప ఇచ్చిన గొప్ప దేవుని బట్టి ఎంతమంది నమ్ముచున్నారు. నమ్మినట్టు వారు ప్రతిరోజు వాక్యముతో, సత్యముతో ఒక అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసి నీ పని పాటలందు నీ దేవుడే తోడుగుంటాడు. నువ్వు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ దేవుడు తోడుగుంటాడు. నువ్వు చేసిన బిజినెస్లో నీ దేవుడు తోడుగుంటాడు. ఇంకా అంతేకాదండి, మనం అనేకమైన చెడు ఆలోచనలు ఉంటే మన దేవుడు మన చెడు ఆలోచనలు తీర్చివేసి మంచి ఆలోచనలు, తలంపులు ఇచ్చే గొప్ప దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. లోకములో నీవు ఆయనకు ప్రియ కుమారుడుగా, కుమార్తెలుగా ఉండాలని, జెరూసలేము కుమార్తెలు కుమారులుగా ఉండాలని
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన గొప్ప దేవుణ్ణి ఈరోజు నువ్వు జ్ఞాపం చేసుకుంటున్నావా? ఇంకా కొంత సమయంలో మన దేవుడు మన ముందు రాబోచున్నాడు, మన దగ్గరికి వచ్చుచున్న సమయంలో ఇన్ని దినములు కాచుకొని శివుడు ఆయన వచ్చే సమయంలో ఒకవేళ నువ్వు లోకములో ఉన్నట్లయితే నువ్వు దేవుని బిడ్డ కాదేమో. మరి నువ్వు దేవుని బిడ్డ కావాలంటే ఆయన వచ్చేంత వరకు, మరి చివరి వరకు మనం ఏం చేయాలంటే ఆయన కోసమే కనిపెట్టుకొని, ఆయన కోసం మన కన్నీటి ప్రార్థన, ఆయన కోసమే మనం నిత్యము స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, మయంపరుచుకుంటూ బ్రతకాలని మన ప్రభు మనకు చెప్పున్నాడు కదా. దాన్ని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా సంతోషించి ఆనందిస్తామా? అయితే ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీంగల తండ్రి, పరిశుద్ధుడా, అయా మీ కుమారుని తండ్రి మా మధ్యకు వచ్చినందుకు స్తోత్రం. మమ్మల్ని పిలిచే దేవుడుగా నా ప్రభువా, మీరు నీ కుమారుని పంపించినావు. పేరు పెట్టి పిలుచుచున్న నీ కుమారుడు తండ్రి అనేక జనులకు తండ్రి అనేక రక్షణలు కలిగించి కృపను చూపించినాడు, స్వస్థతలు చేసిన గొప్ప దేవుడు. ఈరోజు మరి భూమి మీద చేసిన గొప్ప కార్యములను మేము తండ్రి జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రపంచాన్ని నా ప్రభువా ఆయన చిత్తంలో ఆయన రెక్కల కింద ఉంచుకొని ఎంతో ఆశీర్వదించి దీవించి లోక జ్ఞానం నుంచి నా ప్రభువా పైనుండే జ్ఞానం మాకందరికి నేర్పించిన నీ ప్రియ కుమారుని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తున్నాం. మరి ఆ కృప ఇచ్చిన యేసుని బట్టి ఈరోజు నాయనా మీకే ఘనత, మహిమ, ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.